నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఒకప్పుడు వార్త అంటే టీవీ, బ్రేకింగ్ న్యూస్ అంటే టీవీ. దేశం ఏం ఆలోచించాలో, ఏం చర్చించాలో కూడా టీవీ ఛానళ్లు నిర్ణయించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. ఒక మొబైల్ ఫోన్, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక జర్నలిస్ట్ లక్షల మందిని చేరుకోగలుగుతున్నారు. ఇదే టీవీ మీడియాకు అతిపెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు వార్తలు చూడ్డానికి ప్రజలు టీవీ ముందు కూర్చునేవారు. ఇప్పుడు వార్తలే ప్రజల మొబైల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలు సమయం చూసి వార్తలు చూడడం లేదు. వారికి కావలసినప్పుడు కావలసిన విషయం మాత్రమే చూస్తున్నారు. ఇక్కడే యూట్యూబ్ జర్నలిజం బలపడింది. టీవీలో 1 గంట డిబేట్ చూస్తే యూట్యూబ్లో 5 నిమిషాల విశ్లేషణ చూస్తున్నారు. టీవీలో ఎడిటర్ నిర్ణయించిన వార్తలు వస్తే యూట్యూబ్లో ప్రేక్షకుడే తనకు నచ్చిన కంటెంట్ ఎంచుకుంటున్నాడు. అందుకే చాలామంది అంటున్నారు భవిష్యత్తు యూట్యూబ్దే అని. కానీ కథ అంత సింపుల్ కాదు. టీవీ మీడియాకు ఇప్పటికీ భారీ వనరులున్నాయి. వందల మంది రిపోర్టర్లు, దేశవ్యాప్తంగా నెట్వర్క్, లైవ్ కవరేజ్ సామర్థ్యం, పెద్ద సంఘటనల సమయంలో ఇప్పటికీ టీవీ కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు యూట్యూబ్లో స్వేచ్ఛ ఎక్కువ, కానీ బాధ్యత కూడా అంతే ఎక్కువ. ఎందుకంటే వేగం కోసం నిజాలను వదిలేస్తే ప్రజల నమ్మకం కోల్పోవడం చాలా సులభం. ఇప్పుడు అసలు ప్రశ్న, టీవీ చస్తుందా లేక రూపం మార్చుకుంటుందా? చరిత్ర చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రేడియో రాగానే పత్రికలు చనిపోలేదు, టీవీ రాగానే రేడియో చనిపోలేదు, ఇంటర్నెట్ రాగానే టీవీ కూడా వెంటనే చనిపోదు. కానీ మారని మీడియా మాత్రం మాయమవుతుంది. అందుకే అసలు పోరాటం టీవీ వర్సెస్ యూట్యూబ్ కాదు, నమ్మకమైన జర్నలిజం వర్సెస్ ప్రేక్షకుల దృష్టి కోసం జరిగే పోరాటం. భవిష్యత్తులో గెలిచేది ప్లాట్ఫామ్ కాదు, ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న మీడియా. టీవీ చస్తుందా లేక కొత్త రూపంలో పుడుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ప్లీజ్.